హాయ్ హలో మన యూనిట్ 4 హోమోమార్ఫిజమ్స్ అనేవి చెప్పుకుంటున్నాం కదా. అందులో 6 థీరమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆ హోమోమార్ఫిజం యూనిట్ కంటిన్యూషన్ క్లాసెస్లో ఇప్పుడు థీరమ్ 7 గురించి చెప్పుకుంటున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, థీరమ్ 7 యొక్క స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, లెట్ G be a group show that the mapping F from G to G is defined by F of A is equal to A inverse for all A belongs to G is 1 1 and 2. Also show that F is automorphism if and only if G is abelian. ఏమంటున్నాడు, ఒక మ్యాపింగ్ ఇచ్చాడు. ఆ మ్యాపింగ్లో ఎఫ్ ఆఫ్ ఏ విధంగా డిఫైన్ చేశాడు, ఎఫ్ ఆఫ్ ఏ కూడా ఏ ఇన్వర్స్ అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, 1 1 ఆన్ 2 అండ్ ఆటోమార్ఫిజం అంటాడు. మనకి ఆటోమార్ఫిజం అంటే ఏంటి, ఐసోమార్ఫిజం G2 ఇట్ సెల్ఫ్ కదా ఆటోమార్ఫిజం యొక్క డెఫినేషను. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆటోమార్ఫిజం చూపించాలంటే ఫస్ట్ ఐసోమార్ఫిజం చెప్పాలి. ఐసోమార్ఫిజం కావాలంటే మనకి ఏ కండిషన్స్ ఉన్నాయి, హోమోమార్ఫిజం అవ్వాలి, 1 1 అవ్వాలి, అంటూ అవ్వాలి. ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తేనే ఐసోమార్ఫిజం. మనకి ఇక్కడ ఆటోమార్ఫిజం ఇచ్చాడు. ఆటోమార్ఫిజం అంటే ఏంటి, ఐసోమార్ఫిజం ఫ్రమ్ G2 ఇట్ సెల్ఫ్, అది ఆటోమార్ఫిజం. సో ఇక్కడ మనము ఒక్కొక్క దాన్ని సాటిస్ఫై చేసుకుంటూ పోవాలి. 4 కండిషన్స్ ఉంటాయి ఇందులో. చూడండి, ఫస్ట్ ప్రూఫ్లో ఏం చేద్దామంటే, మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమైతే ఇచ్చాడో ఆ స్టేట్మెంట్లో 2 పాయింట్స్ ఇక్కడ ప్రూఫ్లో రాసుకుందాం. చూడండి, లెట్ జీ బి ఏ గ్రూప్, ఇక్కడ అన్నాడు కదా, లెట్ జీ బి ఏ గ్రూప్ అని. లెట్ జీ బి ఏ గ్రూప్ ఇంకా మ్యాపింగ్ డిఫైన్ చేస్తాడు. ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ డిఫైన్డ్ బై ఏమిచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అని చెప్పినాడు. అదేవిధంగా ఏ అనేది దేంట్లో ఉంటుంది, గ్రూప్ జీలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రూఫ్ కేస్ 1గా తీసుకుందాం. ఫస్ట్ కేస్ 1లో ఏం ప్రూవ్ చేద్దాం, 1 1 అని ప్రూవ్ చేద్దాం. షో దట్ ఎఫ్ ఈజ్ 1 1, ఎఫ్ అనేది 1 1 అని చూపించాలి. లెట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అనే కండిషన్ ఇచ్చాడు కదా. సో ఈ కండిషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ ఇన్వర్స్ గాను, ఎఫ్ ఆఫ్ బి అంటే బి ఇన్వర్స్ గాను తీసుకోవాలి. ఎందుకు, ఈ కండిషన్ మనకి స్టేట్మెంట్లో ఈ కండిషన్ ఆల్రెడీ ఇచ్చాడు. సో ఈ కండిషన్ బేస్ చేసుకుంటే మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ ఇన్వర్స్ గాను, ఎఫ్ ఆఫ్ బి అంటే బి ఇన్వర్స్ గాను రాసుకున్నాం. ఓకే, టేకింగ్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్. ఇప్పుడు ఈ కండిషన్కి అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్కి బోత్ సైడ్ ఇన్వర్స్ తీసుకుంటున్నాం. ఏం తీసుకుంటున్నాం, ఇన్వర్స్ అనేది తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఇప్పుడు ఇన్వర్స్ గెట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, ఏ ఈక్వల్ టు బి. సో ఎఫ్ ఈజ్ 1 1. ఇప్పుడు 1 1 అయిపోయింది. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, ఆన్ 2 అని ప్రూవ్ చేయాలి. దాన్ని కేస్ 2గా తీసుకుందాం. టు షో దట్ ఎఫ్ ఈజ్ ఆన్ 2, ఇది ఎఫ్ ఈజ్ ఆన్ 2 లే y బిలాంగ్స్ టు g దట్ ఈక్వల్ టు y ఇన్వర్స్ బిలాంగ్స్ టు g. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక ఎలిమెంట్ అందులో ఉందంటే ఆ ఇన్వర్స్ కూడా అదే సెట్లోనే ఉంటుంది అని. సో అందుకే y అనే జీలో ఉందంటే y ఇన్వర్స్ అనేది కూడా ఆటోమేటిక్గా g అనే సెట్లో ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ కండిషన్ అప్లై చేద్దాం. ఏమి, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అనే కండిషన్ని ఇక్కడ వైకి అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ వై ఇన్వర్స్ ఈక్వల్ టు వై ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఇక్కడ ఏ ప్లేస్లో మనం వై ఇన్వర్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఏ ప్లేస్లో వై ఇన్వర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ వై ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ కదా, మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ కదా. సో వై ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఫర్ ఆల్ వై ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఓకే, ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, వై వస్తుంది. ఇది చూడండి, ఎఫ్ ఆఫ్ వై ఇన్వర్స్ ఈక్వల్ టు వై. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఆన్ 2. 1 1 అయిపోయింది, ఇక్కడ ఆన్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఏమి, ఆటోమార్ఫిజం. లెట్ ఎఫ్ ఈజ్ ఏ ఆటోమార్ఫిజం దెన్ ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిజం. ఆటోమార్ఫిజం కావాలంటే ఫస్ట్ మనకి ఐసోమార్ఫిజం కావాలంటే మనకి ఏమి, హోమోమార్ఫిజం 1 1 ఆన్ 2. అందుకే ఇక్కడ రాసుకున్నాం. లెట్ ఎఫ్ ఈజ్ ఆటోమార్ఫిజం కావాలంటే ఫస్ట్ ఐసోమార్ఫిజం కావాలి. దెన్ ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిజం. మనకి ఐసోమార్ఫిజం కావాలంటే ఏమేమి ఉండాలి, అగైన్ దెన్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం 1 1 అండ్ ఆన్ 2. ఓకే, చూడండి,
టు ప్రూవ్ జీ ఈజ్ అన్ ఎబిలియన్. అదే కదా అన్నాడు ఆటోమార్ఫిజం ఇఫ్ అండ్ ఓన్లీ జీ ఈజ్ ఎబిలియన్ అని ప్రూఫ్లో స్టేట్మెంట్లో. ఆ స్టేట్మెంట్లోనే ఇక్కడ రాసుకున్నాం టు ప్రూవ్ జీ ఈజ్ అన్ ఎబిలియన్ అని ప్రూవ్ చేస్తున్నాం. సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. ఇక్కడ ఎఫ్ని హోమోమార్ఫిజంగా తీసుకుంటాం. హోమోమార్ఫిజం యొక్క కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ. ఇదేంది? హోమోమార్ఫిజం యొక్క కండిషన్. ఇప్పుడు చూడండి, ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్. ఏబి హోల్ ఇన్వర్స్ ఏం రాస్తాం? బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్గా రాస్తాం కదా, మనం ఫార్ములా చెప్పుకున్నాం కదా. ఏబి హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ ఏబి హోల్ ఇన్వర్స్ని బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ దట్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ టేకింగ్ ఇన్వర్స్ అండ్ బోత్ సైడ్. ఈ ఇన్వర్సెస్కి బోత్ సైడ్ మళ్ళీ ఇన్వర్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వచ్చిన ఈ కండిషన్కి దేనికి? బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్కి ఇన్వర్స్ తీసుకుంటున్నాం బోత్ సైడ్. ఏం చేస్తున్నాం? బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్కి టేకింగ్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్ ఇన్వర్స్ తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బి ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు చూడు, ఇన్వర్సెస్ క్యాన్సల్ అయితే మనకి ఏమొస్తాయి? బిఏ ఈక్వల్ టు ఏబి. దాన్ని ఏమని రాసుకోవచ్చు? ఏబి ఈక్వల్ టు బిఏ అని రాసుకోవచ్చా? మనకి ఈ కండిషన్ ఏ విధంగా ఉంది? కామ్యుటేటివ్లో కండిషన్ లాగా ఉంది కదా. కామ్యుటేటివ్లో కండిషన్ అదే కదా, మల్టిప్లికేషన్ తీసుకుంటే ఏబి ఈక్వల్ టు బిఏ అయితే దాన్ని కామ్యుటేటివ్ అంటాం. అప్పుడు కామ్యుటేటివ్ అయ్యిందంటే మనం జీని ఏమనొచ్చు? ఎబిలియన్ అనొచ్చు. సో అందుకే జీ ఈజ్ ఎబిలియన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కేస్ 4. లెట్ జీ ఈజ్ ఎబిలియన్. జీ అనేది ఎబిలియన్ తీసుకుంటున్నాము. ఏం ప్రూవ్ చేస్తున్నాం? టు ప్రూవ్ ఎఫ్ ఈజ్ ఆటోమార్ఫిజం. ఏం ప్రూవ్ చేస్తున్నాం? జీ అనేది ఎబిలియన్గా తీసుకొని ఎఫ్ని ఆటోమార్ఫిజం అని చూపిస్తున్నాం. ఫర్ దిస్ ఇట్ ఈజ్ ఎనఫ్ టు ప్రూవ్ ఎఫ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం. ఏమంట? ఫర్ దిస్ ఇట్ ఈజ్ ఎనఫ్ టు షో దట్ టు ప్రూవ్ ఎఫ్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం. లెట్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు జీ. ఏమి? ఏ కమా బి జీలో ఉంటే ఏ ఇంటూ బి అనేది జీలో ఉంటుంది. ఫర్ ఆల్ ఏ ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ కదా మనకి స్టేట్మెంట్లో కండిషన్. సో ఇప్పుడు ఈ ఏ ప్లేస్లో ఏబి తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఏబి ఇన్వర్స్ అవుతుంది కదా. సో అది ఇక్కడ రాసుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏబి ఇన్వర్స్ ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ. ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏబి హోల్ ఇన్వర్స్ ఏమని చేసినాం? బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కదా. ఏబి హోల్ ఇన్వర్స్ అయితే బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఇది ఫార్ములా కదా. సో అదే ఇక్కడ రాసుకున్నాం, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమని తీసుకున్నాం? ఎఫ్ ఏ ఇన్వర్స్ కదా. అదే ఏ ఇన్వర్స్ని ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ కదా. అందుకే ఏ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఏ. అండ్ అదేవిధంగా ఎఫ్ ఆఫ్ బి తీసుకున్నాం అనుకో, బి ఇన్వర్స్ వస్తుంది. ఈ బి ఇన్వర్స్కి ఏం రాసుకున్నాం? ఎఫ్ ఆఫ్ బి. సో దీన్ని ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఇది ఏ కండిషన్లో ఉంది? హోమోమార్ఫిజం కండిషన్ కదా. హోమోమార్ఫిజం కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అయితే దాని హోమోమార్ఫిజం కండిషన్ అంటాం. సో ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఇప్పుడు మనం చూడు, హోమోమార్ఫిజం 1 అండ్ ఆన్ 2 అయింది. అదేవిధంగా ఈ 3 అయ్యింది అంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం? ఐసోమార్ఫిజం అంటారు. అదేవిధంగా G2 ఇట్ సెల్ఫ్ అన్నాం కదా, అక్కడ ఎబిలియన్ ప్రూవ్ చేస్తాం కదా. సో అందుకు అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి మనం ఎఫ్ని ఏమనొచ్చు? ఆటోమార్ఫిజం. ఎఫ్ ఈజ్ ఏ ఆటోమార్ఫిజం. ఓకే, ఇది థీరమ్ 7. స్టేట్మెంట్లో ఏమైతే ప్రూవ్ చేయమన్నాడో మనం 4 కేసెస్గా తీసుకొని ఒకటి 1 ఆన్ 2 ఎబిలియన్ అండ్ ఆటోమార్ఫిజం ఈ 4 కేసెస్ తీసుకొని మనం ఇచ్చిన స్టేట్మెంట్ని థీరంలో ప్రూవ్ చేసామన్నమాట. ఇది థీరమ్ 7. ఇది ఎగ్జామ్లో మనకు
10 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంపార్టెంట్ కూడా ఇంకా ఈ థీరం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.